మరణంపై ఇరాన్ రగిలిపోతుంది. ఖమేనీ అంత్యక్రియల నేపథ్యంలో ట్రంప్ నెతన్యాహుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. సుప్రీం లీడర్ మృతికి ప్రతీకారం తప్పదంటూ హెచ్చరిక జారీ చేసింది. ఖమేనీని చంపిన వాళ్లను మనం ఎందుకు వదిలేయాలంటూ ఇరాన్ ప్రశ్నిస్తోంది. వాళ్లకు శిక్ష వేయకపోతే అది మనకే అవమానం అంటుంది. ఖమేనీ హంతకులను శిక్షించకపోతే మన జీవితం వ్యర్థం అంటుంది. ఇక నుంచి సంతోషంగా ఉండే రోజులు కాదు, ప్రాణాలైనా అర్పించేందుకు సిద్ధంగా ఉంటాం. అయతుల్లా ఖమేనీ రక్తం మీద ప్రమాణం చేస్తున్నాం. ఆయన హత్యకు న్యాయం జరిగే వరకు పోరాడతాం అంటూ అక్కడి నాయకులు శపథం పూనారు. ఇదే ఇప్పుడు మన బాధ్యత అంటూ ప్రజలకి గుర్తు చేస్తున్నారు. టెహ్రాన్ గ్రౌండ్ మొసల్లా కాంప్లెక్స్లో ఖమేనీ పార్థివ దేహానికి ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఖమేనీ చివరిసారి చూసేందుకు ఖమేనీని లక్షలాదిగా తరలివచ్చారు ప్రజలు. తండ్రి అంత్యక్రియలకు ప్రస్తుత సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ దూరంగా ఉన్నాడు. భద్రతా కారణాల వల్ల అంత్యక్రియలకు మొజ్తబా రాలేదు అనేది మనకి అర్థమవుతుంది. ఇప్పుడు నేను వాళ్ళు ఏవైతే స్లోగన్స్ ఇచ్చారో ఒక్కసారి ఆ స్లోగన్స్ చదువుతాను, మీకే అర్థమవుతుంది ఎంత కసితో రగిలిపోతున్నారు అనేది. అండ్ దీన్ని ఖచ్చితంగా ఈ సందర్భాన్ని ఇంతకుముందు కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఇలాంటి ఒక అవకాశాన్ని ఇరాన్ ఖచ్చితంగా ఉపయోగించుకుంటుంది. టు బిల్డ్ దట్ స్పిరిట్, టు బిల్డ్ సచ్ ఎ నెరేటివ్ ఇన్ ద సొసైటీ, ఇరాన్ సొసైటీ. అమెరికాకి వ్యతిరేకంగా ఒక పెద్ద విప్లవాన్ని ప్రజల్లో లేవనెత్తడానికి, అమెరికా మీద ఆ వ్యతిరేకతను పెంచడానికి, అమెరికాని ద్వేషించేలా చేయడానికి ఖచ్చితంగా ఇరాన్ ఐఆర్జీసీ ఇప్పుడున్నటువంటి సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాడు. యుద్ధం కారణంగా, కరువు వల్ల, రెసిషన్ వల్ల ప్రజల్లో చీలికొచ్చింది. పూర్తిగా మద్దతుగా నిలబడడం లేదు ప్రజలందరూ మొజ్తబా ఖమేనీకి, సుప్రీం లీడర్కి, ఐఆర్జీసీకి అనుకూలంగా. సో అదంతా పోగొట్టి ప్రతీకారం వైపు ప్రజల్ని మళ్లించి ఒక తాటి మీదకి తీసుకురావడానికి ఇరాన్ ఖచ్చితంగా ప్రయత్నిస్తుందని మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. నౌ యూ కెన్ సీ ద రిజల్ట్. అందుకోసం ఇన్ని రోజులు వెయిట్ చేశారు అలీ ఖమేనీ అంత్యక్రియలు జరపకుండా. ఇలాంటి దే నీడ్ సమ్ స్పేస్ అండ్ టైం. వాళ్ళ ప్రజల మనసుల్లో ఇలాంటి ఒక విత్తనం నాటడానికి, ఇలాంటి ఒక భావజాలాన్ని పెంపొందించడానికి వాళ్ళకి టైం కావాలి, ఇలాంటి ఒక స్పేస్ కావాలి. దానికోసం ఇన్ని రోజులు వెయిట్ చేశారు. సో ఒక్కసారి అక్కడ వచ్చినటువంటి ఆ నినాదాలు ఏంటో తెలుసా? ప్రజలందరి నుంచి వచ్చిన నినాదం కామన్గా రివెంజ్, 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 రివెంజ్ అని, ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. అలాగే ఒక మత ప్రబోధకుడు, యూలోజిస్ట్ అక్కడ ప్రసంగించిన సమయంలో ఒక మత ప్రబోధకుడి నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటో తెలుసా? వీ హ్యావ్ కమ్ నాట్ ఫర్ ద ఫ్యూనరల్ బట్ ఫర్ ద రివెంజ్ అని. అంటే మేము ఇక్కడికి అంత్యక్రియల కోసం రాలేదు, ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చామని చెప్పాడు. అదే ప్రసంగంలో మరొకరు ఏమన్నారో తెలుసా? వీఆర్ నెవర్ గోయింగ్ టు గివ్ అప్ యువర్ బ్లడ్ విచ్ ఈజ్ ద రెడ్డెస్ట్ లైన్ అంటూ, మీ రక్తాన్ని మేము ఎప్పటికీ మర్చిపోము, అది మా కోసం అత్యంత పవిత్రమైన, ఎప్పటికీ దాటలేని గీత అంటూ వాళ్ళు చెప్పారు. సో అలాగే వి మస్ట్ రైజ్ అప్ అండ్ గాడ్ విల్లింగ్ అవెంజ్ ద బ్లడ్ ఆఫ్ అవర్ లీడర్. మనం లేచి నిలబడి దేవుడి చిత్తమైన మా నాయకుడి రక్తానికి ప్రతీకారం తీర్చుకోవాలి. దీస్ ఆర్ ద స్టేట్మెంట్స్, దీస్ ఆర్ ద ప్రామిసెస్. అక్కడి ప్రజల నుంచి వచ్చిన ఒక రకమైన నినాదాలు, రివెంజ్, రివెంజ్ అంటూ. అక్కడికి వచ్చిన మత పెద్దలు, ఐఆర్జీసీ కమాండోస్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఇవి. వై షుడ్ వి నాట్ కిల్ ద మ్యాన్ హూ కిల్డ్ మై ఇమామ్ అంటూ మరొకరు అన్నారు. అంటే నా ఇమాంను చంపిన వ్యక్తి మనం ఎందుకు చంపకూడదు అంటూ. హూ ఈజ్ దట్ పర్సన్? ఎవరు వాళ్ళ ఇమాంని చంపింది? అఫ్కోర్స్ ట్రంప్ అండ్ నెతన్యాహు. సో వీళ్ళని ఎందుకు చంపకూడదు అని చెప్పి ప్రజలను అడుగుతుంటే పీపుల్ ఆర్ గివింగ్ స్లోగన్స్, రివెంజ్, రివెంజ్, రివెంజ్ అని. ఇప్పుడు ఈ నినాదాలు అమెరికా గడ్డ వరకు వినిపిస్తున్నాయి. అమెరికా సైతం ఆశ్చర్యపోతుంది. ట్రంప్ ఏమన్నాడు? నేను వదిలేశాను, ఇలాంటి టైంలో నేను దాడి చేయగలుగుతాను వాళ్ళ మీద, వాళ్ళందరినీ ఒక్కసారిగా లేపేయగలుగుతాను మొత్తాన్ని, బట్ నేను స్పేర్ చేస్తున్నాను వాళ్ళని.
ఇలాంటి టైంలో చేయట్లేదు, నేను చాలా గొప్పవాడిని అని చెప్తున్నాడు. బట్ వాట్ ఇరాన్ ఈజ్ గోయింగ్ టు డూ అంటే దే ఆర్ ప్లానింగ్ టు టేక్ రివెంజ్. వాళ్ళ అలీ ఖమేనీ మృతికి రివెంజ్ తీర్చుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు, ప్రతీకారంతో రగిలిపోతున్నారు. అండ్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఇరాన్ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ కానీ ఐఆర్జీసీ కానీ ఇక్కడ ప్రయత్నిస్తుంది ఒకటే, ఏ యుద్ధమైనా సరే, ఎంత పెద్ద విప్లవం అయినా సరే ఖచ్చితంగా ప్రజల సపోర్ట్ లేకుండా జరగదు. సో ప్రజల్లో చీలికొచ్చింది, కరువు పెరిగింది, ఇరాన్లో కరువు కాటకాలతో ప్రజలు అల్లాడుతున్నారు, రెసిషన్ పెరిగింది, భారీగా రేట్లు పెరిగిపోతున్నాయి, అన్ని రకాలుగా చాలా తీవ్రంగా ప్రజలు అల్లాడిపోతున్నారు, ఉద్యోగాలు లేక, ఈ యుద్ధం వల్ల నష్టపోయి ఆర్థికంగా, ఇతర దేశాలకి వాళ్ళకి వీసాలు రాక. ఇలాంటి టైంలో ప్రజలలో చీలికొచ్చింది ప్రభుత్వం మీద. ఇప్పుడున్నటువంటి సుప్రీం లీడర్కి వ్యతిరేకంగా కొంతమంది మారారు, రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేశారు. దీన్ని పోగొట్టడం కోసం, అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడం కోసం అలీ ఖమేనీ మృతిని వాళ్ళు ఒక అస్త్రంగా ఉపయోగించుకున్నారు. ఈ సందర్భాన్ని ఒక వేదికగా, ఆయన అంత్యక్రియల్ని ఒక వేదికగా ఉపయోగించుకొని ప్రజల్లో ఆ స్పిరిట్ని మళ్ళీ లేవనెత్తడానికి, వాళ్ళ సుప్రీం లీడర్ ప్రాణాలు తీసిన వాళ్ళ మీద తిరిగి ప్రతీకారం తీర్చుకోవడానికి, వాళ్ళందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నారు. ఒకసారి మనం చూద్దాం అక్కడ వచ్చినటువంటి స్లోగన్స్ ఏంటి, వాళ్ళు చెప్పిన మాటలు ఏంటి. లెట్స్ టేక్ ఎ లుక్. کسی که کشت امام مرا چرا نکشی که ننگ ماست اگر قاتل تو را نکشیم از این به بعد کفن جای جام بر تن ماست قسم به خون تو قتل ترامپ گردن ماست کسی که کشت امام مرا چرا نکشی که ننگ ماست اگر قاتل تو را نکشیم از این به بعد کفن جای جام بر تن ماست قسم به خون تو قتل